హలో గాయస్, ఐ మహా. ఇంట్లోనే ఈజీగా క్లీనప్ చేసుకోవచ్చు. క్లీనప్ ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఒక టిష్యూ తీసుకొని ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసే క్లీనప్ అంతా కూడా ఖాదీ బ్రాండ్ నుంచి చేస్తున్నాను. ఖాదీ అనేది న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్. సో నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను. లేదు మీకు నచ్చిన ఏ క్లెన్జర్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. క్లెన్జర్ ఎప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ కాబట్టి ఇలా బయటికి స్ట్రోక్ ఇవ్వాలి, సర్కిల్ని ఇలా మూవ్ చేయాలి. ఎవరికి వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఓన్లీ ఈ స్ట్రోక్ ఒక్కటే సరిపోతుంది. నోస్ పార్ట్ బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ బాగా ఉన్న వాళ్ళు కూడా క్లీనప్ చేసేటప్పుడు ఎక్కువ టైము నోస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఐ పార్ట్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా ఈ ఐ పార్ట్ మాత్రం చాలా సెన్సిటివ్గా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. ట్యాన్ ఎక్కువగా ఉంది అని అనుకుంటే 2 to 3 minutes వరకు క్లెన్జింగ్ చేసుకోవచ్చు. లేదు సెన్సిటివ్గా ఉంది వాళ్ళ స్కిన్ అంటే ఓన్లీ మిల్క్ అండ్ రోజ్ వాటర్. నేను వీడియోస్లో చాలా క్లెన్జర్స్ చూపించున్నాను, మీరు ఆ క్లెన్జర్స్ కూడా యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి, డ్రై స్కిన్ వాళ్ళకి ఈ ప్రోడక్ట్సే అవసరం లేదు, మనమే ఇంట్లో ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. టిష్యూతో ఎప్పుడు రిమూవ్ చేసినా ఇలా పైకి రిమూవ్ చేయాలి. క్లెన్జింగ్ పార్ట్ అయితే క్లోజ్ అయింది. క్లెన్జింగ్ తర్వాత మనం యూస్ చేసేది స్క్రబ్. సేమ్ ఖాదీ బ్రాండ్లోనే నేను స్క్రబ్ యూస్ చేస్తున్నాను. యాక్చువల్గా స్క్రబ్ అండ్ క్లెన్జర్ అనేవి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ నేను పాస్ట్ వీడియోస్లో చెప్పున్నాను. మ్యాక్సిమం అవి ప్రిఫర్ చేయండి. అవి కూడా తయారు చేసుకోలేక టైం లేని వాళ్ళు ఇలా ప్రోడక్ట్స్ అనేవి ప్రిఫర్ చేయొచ్చు. అవి కూడా హెర్బల్ ప్రిఫర్ చేయండి. ఇప్పుడు స్క్రబ్ చేసుకోవడానికి మెయిన్ కొన్ని ఉంటాయి. పింపుల్ స్కిన్ ఉన్న వాళ్ళు స్క్రబ్ యూస్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా యూస్ చేయాలి. ఇలా ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత స్కిన్ ఇచ్చింగ్ కానీ కొంచెం మంటగా అలా అనిపిస్తుంది. సో అలా మంట అలా అనిపించినప్పుడు వెంటనే దాన్ని స్టాప్ చేయాలి. స్క్రబ్ ఫేస్ పైన అప్లై చేసుకున్న 2 to 3 minutesలో వాష్ చేసుకోవాలి. క్లెన్జర్ అయితే డైలీ వన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ స్క్రబ్ మాత్రం వీక్లీ 2 మాత్రమే యూజ్ చేయాలి. జస్ట్ ఈ 2 fingers యూజ్ చేస్తే సరిపోతుంది. క్లీనప్ అంటే జస్ట్ క్లీనింగ్ ప్రాసెస్సే కాబట్టి ఇందులో మసాజ్ అనేది స్కిప్ చేస్తాము. సో క్లీనింగ్ ప్రాసెస్లో ఏ స్ట్రోక్ యూజ్ చేస్తే ఫేస్ అంతా నీట్గా క్లీన్గా అవుతుందో అవి మాత్రమే యూజ్ చేస్తాం కాబట్టి క్లెన్సింగ్, స్క్రబ్ మెయిన్ పార్ట్ ఇందులో. సో వాటిని కొంచెం టైం డ్యూరేషన్ పెంచుకొని చేసుకుంటాము ఫేస్ పైన. క్లీనప్ అనేది అట్లీస్ట్ 15 daysకి ఒక్కసారి చేసుకుంటే ఫేస్ కొంచెం డెడ్ స్కిన్ అనేది ఫామ్ అవ్వకుండా కొంచెం క్లియర్ స్కిన్ ఉంటుంది. స్కిన్ హార్డ్గా అవ్వకుండా ఎప్పటికప్పుడు స్కిన్ పై ఉన్న ట్యాన్ అనేది రిమూవ్ అవుతుంది. స్కిన్ కొంచెం గ్లోయింగ్గా ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది. సో ఇది క్లీనప్కి ఉండే బెనిఫిట్స్. క్లీనప్ అనేది మనం పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం అవుటర్ స్ట్రోక్ ఇచ్చుకుంటూ స్మూత్గా 2 to 3 minutes మనమే చేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. హార్డ్గా ఉండే ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తారు. సో హెర్బల్ ప్రిఫర్ చేయండి అండ్ ఇంట్లో మ్యాక్సిమం ప్రిపేర్ చేసుకొని వాడుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ప్రాసెస్ క్లీన్ చేసి ప్యాక్ వేసుకోవడమే.
ఫేస్ పైన వైట్ హెడ్ బ్లాక్ హెడ్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి, నోస్ పైన అండ్ చిన్ పార్ట్ కూడా. సో ఇలా నీడిల్ ఉంటుంది, మీకు ఫ్యాన్సీ స్టోర్లో అండ్ కాస్మెటిక్ షాప్స్లో ఉంటాయి. నీడిల్ పైన ఇట్లా సర్కిల్లా ఉంటుంది. దీంతో రాని వాటిని నీడిల్తో తీయాలి, వచ్చే వాటిని ఇలా పుష్ చేసి సర్కిల్తో ఇట్లా అంటే బ్లాక్ అండ్ వైట్ హెడ్ వస్తాయి. కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది, కానీ నాకు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ లేవు ప్రజెంట్. సో ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని కొంచెం ప్రెజర్ పెట్టి ఇలా అంటే వచ్చేస్తాయి. సో ఎప్పటికప్పుడు బ్లాక్ అండ్ వైట్ హెడ్స్ తీసుకుంటే ఇక్కడ నోస్ దగ్గర బ్లాక్ స్పాట్ లాగా అట్లా కనిపించదు. సో క్లియర్గా ఉంటుంది. వీక్లీ వన్స్ అయినా సరే రిమూవ్ చేసుకుంటూ ఉండండి. వీటి కోసం స్పెషల్గా పీల్ ఆఫ్ మాస్క్లు వస్తాయి బ్లాక్ అండ్ వైట్ హెడ్ తీయడానికి. వాటికంటే ఇది నీడల్ అనేది బెటర్, కొంచెం ఇన్సైడ్ నుంచి అవి రిమూవ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ప్యాక్ అప్లై చేసుకోవడమే. ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి సేమ్ ఖాదీ బ్రాండ్లోనే ఫేస్ ప్యాక్ ఉంది, బట్ ఐ ప్రిఫర్డ్ నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ఫేస్ ప్యాక్ మాత్రమే యూజ్ చేస్తాను. బికాజ్ అది కొంచెం ఎక్కువ గ్లో ఉంటుంది, స్కిన్ చాలా డీప్ నరిషింగ్ అవుతుంది, డీప్ హైడ్రేటింగ్గా ఉంటుంది స్కిన్ అంతా కూడా. సో స్కిన్ కొంచెం వైట్నింగ్ రావడం కోసం నేను ఆ ప్యాక్ యూజ్ చేస్తాను. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ తీసుకుంటున్నాను, 1 స్పూన్ పాలమీగడ, ఇవి రెండు బాగా మిక్స్ చేసి ఇవి రెండు అప్లై చేసుకున్నారు అంటే స్కిన్ చాలా బాగుంటుంది. స్కిన్ చాలా నౌరిషింగ్గా ఉంటుంది. న్యాచురల్లీ గ్లోయింగ్ కావాలంటే ఈ ప్యాక్ వేసుకోవాల్సిందే. మీగడ లేదు అని అనుకుంటే ఆల్మండ్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యూజ్ చేయొచ్చు. ఈ ప్యాక్ స్కిన్ కొలెజన్ లెవెల్ని డెవలప్ చేస్తుంది. ఫేస్ ప్యాక్ మనం వేసుకునే అప్పుడు ఐస్ పైన కింద అప్లై చేయకూడదని చెప్తారు, కానీ ఇలా హోమ్ మేడ్ మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఐస్ కింద పైన కూడా అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల మన ఐస్కి చుట్టూ ఉండే బ్లాక్నెస్ ఏదైతే ఉంటుందో డార్క్ సర్కిల్స్ అవన్నీ రిమూవ్ అవుతాయి. ఈ ప్యాక్ కనుక రెగ్యులర్గా యూజ్ చేశారు అంటే స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. అండ్ ఇది వింటర్ కదా, ఈ వింటర్లో ఈ ప్యాక్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఫేస్ అంతా అప్లై చేసుకొని ఒక 30 మినిట్స్ ఫేస్ పైన వదిలేసుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు. చాలా విటమిన్స్ మినరల్స్ ఉంటాయి రైస్లో, దానివల్ల రైస్ మనకి స్కిన్ని వైట్నింగ్ అండ్ గ్లాసీ స్కిన్ రావడానికి మెయిన్ రీజన్ అన్నమాట. చూసారు కదా, ఫేస్ ప్యాక్ ఇట్లా అప్లై చేసేసుకొని 30 మినిట్స్ వదిలేయాలి. ఇది బాడీ పాలిషింగ్ లాగా కూడా యూజ్ అవుతుంది, ఇంక ఇందులో ఏం మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ క్లీనప్ పార్ట్లో భాగంగా నేను మీకు ఇది చూపించాలి అని చెప్పి చెప్తున్నాను. ఈ ప్యాక్ మనం ఎప్పుడైనా వాడచ్చు. డైలీ క్లెన్జర్ అప్లై చేసుకుని ఈ ప్యాక్ వాడుకోవచ్చు, బాడీ పాలిషింగ్ లాగా వాడుకోవచ్చు. ఈ ప్యాక్ని ఇట్లాగే మిక్స్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఈవెన్ టోన్ ఉంటుంది, నౌరిషింగ్గా ఉంటుంది. 30 మినిట్స్ వెయిట్ చేయాలి. 30 మినిట్స్ తర్వాత స్కిన్ మేగడ్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అండ్ రైస్ పేస్ట్ను కూడా స్కిన్ లోపలికి తీసుకోవడం వల్ల స్కిన్ చాలా గ్లోసీగా అవుతుంది. ఇది డైలీ ప్యాక్ లాగా వాడారు అంటే స్కిన్ చాలా బాగుంటుంది. ఫేస్ వాష్ తర్వాత లిప్ బామ్ అప్లై చేస్తున్నాను. ఇది ఆరెంజ్ పీల్తో చేసిన హోమ్ మేడ్ లిప్ బామ్. ఈ లిప్ బామ్ చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. దీని వీడియో ఫుల్ వ్లాగ్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఈ లిప్ బామ్లో షియా బటర్ కూడా ఉంటుంది. మీ చర్మం అందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఇంట్లో తయారు చేసుకున్న ప్రోడక్ట్స్ మాత్రమే వాడండి. కెమికల్స్ ఏమీ లేకుండా ఇంట్లో ఎలా తయారు చేసిన వాడుకోవడం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది, మచ్చలు లేకుండా క్లియర్ స్కిన్ ఉంటుంది. స్కిన్ కేర్ క్రీమ్లు మేకప్లు ఏం లేకుండానే మీ ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. మీరు బయట ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది డ్రై స్కిన్ అండ్ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ మీ స్కిన్ టైప్కి తగ్గట్టు క్లెన్జింగ్ స్క్రబ్స్ అనేవి నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. వాటిని యూజ్ చేసుకుంటూ సేమ్ ప్రాసెస్లో మీరు క్లీనప్ అనేది చేసుకోవచ్చు. సో 15 డేస్కి ఒక్కసారి అయినా సరే క్లీనప్ చేసుకోండి, స్కిన్ని క్లియర్గా ఉంచుకోండి, హెల్తీగా ఉంచుకోండి. ఓకే గైస్, అగైన్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.